దేశంలో ఎక్కడ ఓట్లు వచ్చినా అక్కడి లీడర్లేవో గానీ వాళ్ళకంటే ముందుగానే మన తెలుగు రాష్ట్రాల లీడర్లు అడిగి పోతుర్రు. వాళ్ళకంటే ఎక్కువ అక్కడి పబ్లిక్ కు మనోళ్ళే ముచ్చట్లు చెప్తుర్రు. అట్లిప్పుడు మహారాష్ట్రాల అయ్యేటి ఓట్ల ప్రచారాలకు ఒకళ్ళెనక ఒకళ్ళు అన్నట్టు తెలంగాణకెంచి షేయ్ పార్టీ లీడర్లు పొంటలు పెట్టుకొని పోతుర్రు. అటు ఏపీకెంచి కూడా పెద్ద పెద్ద లీడర్లు పోయి అక్కడ పబ్లిక్ కు జోరు జోరు ముచ్చట్లు చెప్పొస్తుర్రు. దేశంలోనే మన తెలుగు రాష్ట్రాల లీడర్లు ఫస్ట్ ప్లేస్ అబ్బా, ఎండ్లా అనుకుంటున్నారు ముచ్చట్లు చెప్పుట్లా. అందుకనే ఏడ ఓట్లైనా ముందుగాల రాండ్రి రాండ్రి అని మన లీడర్లనే పిలుచుకపోతున్నారు. మైకులు ఇచ్చి మీటింగులలో ముచ్చట్లు చెప్పిస్తున్నారు. అట్లా తెలంగాణకేంచి తీరుకున్నప్పుడల్లా షేయ్ పార్టీ లీడర్లు మహారాష్ట్రకు పోతున్నారు ఓట్ల ప్రచారానికి. అక్కడి పబ్లిక్ కు పూసగుచ్చుతున్నారు ముచ్చట్లన్నీ. అక్కడి లీడర్ల కంటే మనోళ్ళే ఎక్కువ హామీలు ఇస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డి సార్ సందు దొరికితే చాలు మహారాష్ట్రకు బండి కడుతున్నాడు. ఢిల్లీ పెద్దోళ్లను కలిసి వచ్చేందుకు పోయిన సీఎం సార్ ఆడికెంచి సీదా మహారాష్ట్రకు వచ్చిండు. అక్కడి షేయ్ పార్టీ వాళ్ళ కండగా ప్రచారాలు జోరుగా చేసిండు సీఎం సారు. మహారాష్ట్ర పబ్లిక్ కు చెవుల్లో తేనె పోసినంత సల్లడి ముచ్చట్లు చెప్పుకుంటూ పూసగుచ్చిండు. ఒక్క సీఎం సారే కాదు, తేపకోళ్ళు అన్నట్టు మంత్రులు పొంటెలు పెట్టుకుని మహారాష్ట్రకు పోతున్నారు. మొన్నటికి మొన్న సీతక్క పోయి వచ్చింది. ఇటు మన తెలంగాణకేంచే కాదు, అటు ఏపీకేంచి కూడా లీడర్లు మహారాష్ట్రలో పెట్టేటి మీటింగ్లకు పోతారట. అందరేమో కానీ అక్కడి చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఎన్డీఏ తరపుకేంచి మహారాష్ట్రలో ప్రచారానికి పోయే తందుకు తయారైతుండు. వచ్చే శనైతారాలు అక్కడనే తిరుగుతున్నాడట. అటు సెంట్రల్ సహాయ మంత్రి బండి సంజయ్ సార్లు సుతా మహారాష్ట్రలోనే తిరుగుతున్నాడు. నాగపూర్ లో తిరుగుకుంటా పువ్వు పార్టీ వాళ్ళ కొరకు ప్రచారాలు చేస్తున్నాడు. ఇక అక్కడికి పోయినా తెలంగాణ సర్కారులను చాపించడం మాత్రం అస్సలు మర్చిపోలేదు బండి సారు. 6 గ్యారెంటీల కడ సులువు చేసి తెలంగాణకేంచి మహారాష్ట్రకు పైసలు పట్టుకొచ్చేది దానిక అన్ని ముచ్చట్లు పూసగుచ్చిండు. గిట్లా అటు ఏపీ లీడర్లు ఇటు తెలంగాణ లీడర్లు అందరు మహారాష్ట్రలోనే రాజకీయాలు నడిపిస్తున్నారు. పోయినోళ్ళు పోయినట్టే అక్కడ లీడర్ల కంటే ఎక్కువ పబ్లిక్ కు వీళ్ళే హామీల మీద హామీలు ఇస్తున్నారు. మరి చూడాలే మనోళ్ళ దాంట్లో ఎవరు ఎక్కువ ముచ్చట్లు చెప్తారు, ఎవరి ముచ్చట్లకు ఎక్కువ ఓట్లు రాలుతాయి అనేది. గాని ఏడ ఓట్లైనా ఆడ ముందుగాల ఉండేది మన తెలుగు లీడర్లే పోండి అబ్బా.